విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. స్థానిక బిర్లా భవన్ సెంటర్లో ఏలూరు అయ్యప్ప గురుస్వాముల సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని బుధవారం వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు వేసవిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, సంఘం ముఖ్య సలహాదారులు ఎంఆర్డి బలరాం, సంఘం అధ్యక్షులు తడికమళ్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తలారి రాము, ఉపాధ్యక్షులు భాస్కర్ల బాచి, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు ఉక్కుర్తి రాంబాబు, దారపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప శరణ భగవతి శరణ అయ్యప్ప పాదం ఈశ్వరియే ఈశ్వరియే సార్ బాబు గారు ఒకసారి ఇచ్చాను సార్. వారు మరి ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి మంది ఎండలు మరి పాఠశాలలు ఎవరైతే ఉన్నారో పొరుగురు నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, ఏలూరులో వచ్చేవాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మరి దాహం తీర్చే విధంగా మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి దీనికి బొద్దాని శ్రీను గారు, అట్లాగే తలారాము గారు, మన పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి చాలా సంతోషం. ఎందుకంటే ఎండ బాగా విపరీతంగా పెరిగిన సందర్భంగా మరి అందరికీ కూడా ఈ సేవలు అందించాలని చెప్పి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇది మేము వినియోగంలోకి తీసుకొస్తున్నాము. మరి ఏలూరులో ఎంతోమంది పొరుగురు నుంచి ఇక్కడ వస్తుంటారు. బాటసార్లు కానీ వ్యాపార సంస్థలు కానీ చాలామంది పేదవాళ్ళు ఇక్కడ వచ్చి మరి వ్యాపార నిమిత్తం ఏదో కొనుగోలు చేసి ఈ మండు టెండర్లో మరి శ్వాస వచ్చి పడిపోయే పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అందరూ కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషించదగ్గ కాబట్టి విషయం కాబట్టి మరి యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వడదెబ్బ తగిలి పాఠశాలలు చాలా ఇబ్బంది పడుతున్నారు రీత్యా మరి వివిధ సెంటర్లో ప్రతి శనివారం వివిధ సెంటర్లో మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో రబీ ధాన్యం అమ్మిన రైతులకు తక్షణమే నగదు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మిల్లర్లకు ఏజెంట్ కేంద్రాలుగా మార్చివేయడం దారుణమని సంఘం నాయకులు విమర్శించారు. స్థానిక పవర్పేటలోని అన్నే వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశానికి జిల్లా అధ్యక్షులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో వరి కోతలు 60% పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోలేదన్నారు. అయిన కాడికి మిల్లర్లకు దళారులకు అమ్ముకుని రైతాంగం నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇంతవరకు ఎక్కడా డబ్బులు చెల్లించలేదని అన్నారు. వ్యవసాయ శాఖ సూచించిన 1053, 1056 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షాల వలన మెట్ట ప్రాంత మండలాల్లో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రసాదరావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, జిల్లా నాయకులు లింగం కృష్ణారావు, గంజి నాగేశ్వరరావు, తిరుపతి రంగారావు, ఏ మోహన్ రెడ్డి, పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నష్టపోతున్న పరిస్థితి జిల్లాలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం నేరుగా రైతుల కళ్ళాల వద్దకు వెళ్ళి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే తూకాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి, తేమ శాతం లెక్కింపులో మోసాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మోసాలు జరుగుతున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి రైతు సంఘాన్ని కోరుతా ఉన్నాం. గోను సంచులు రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.
అంతేకాకుండా మెట్ట ప్రాంతంలో పొగాకు, ఆయిల్ పాము, మిర్చి, నిమ్మ, అరటి ఈ పంటలు కూడా ధరలు లేకపోవడం వల్ల రైతాంగం నష్టపోతా ఉన్నారు. పొగాకు కొనుగోలు సంబంధించి చూస్తే ఇవాళ కేజీ పొగాకుకి 110 రూపాయలు మాత్రమే సరాసరి ధర వస్తా ఉంది. 200 రూపాయలు వస్తే గానీ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. కాబట్టి వర్జీనియా పొగాకు సంబంధించి కిలోకి 200 రూపాయలు ఇచ్చి పొగాకు రైతులు ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఆయిల్ పామ్ రైతులకు సంబంధించిన ధరల వ్యత్యాస పథకం డబ్బులు ఇస్తా ఉన్నారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. అంటే ఆయిల్ రికవరీ శాతం ఏదని చెప్పేసి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే 4 విడతల రుణమాఫీ డబ్బులు రైతుకు వెంటనే అందించాలి. అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అట్లాగే భూమి సేకరణ సంబంధించి 2013 భూసేకరణ చట్ట ప్రకారం చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకి, జాతీయ రహదారి నిర్వాసిత భూ నిర్వాసిత రైతులకి తక్షణ పరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఏ సమస్య మీద భవిష్యత్తులో రైతు సంఘంగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించి ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు నగరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 27న ప్రారంభిస్తున్నట్లు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక పవర్పేటలోని అన్నే భవనంలో 27వ తేదీన ఉదయం 9 గంటలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు తెలిపారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎంఎస్ ఆఫీస్, టాలీ, డిటిపి కోర్సులు తదితర వాటిని ఉచితంగా నేర్చుకోవచ్చని అన్నారు. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్సీ రాము సూర్యారావు, సెట్వెల్ సీఈఓ సిహెచ్ సుబ్బిరెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఇతర వివరాలకు 9490098559 ఫోన్లో సంప్రదించాలని ఆయన కోరారు. వెంకటేశ్వరరావు గారి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నాం. 27వ తేదీ ఉదయం 9 గంటలకి ఏలూరులో ఉన్నటువంటి డాక్టర్ రంగారావు గారి వీధిలోని అన్నే భవనంలో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా టీచర్ ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు హాజరవుతున్నారు. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని జిల్లా సెట్వెల్ సీఈఓ సిహెచ్ సుబ్బిరెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో ఎంఎస్ ఆఫీసు, టాలీ, అదేవిధంగా డిటిపి, ఫోటోషాప్ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు కానీ, పెద్దలు కానీ, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ వాళ్ళు తమ ఆధార్ కార్డు, ఫోటో తీసుకుని 27వ తేదీ ఉదయం 9 గంటలకి ఇక్కడ ప్రారంభించే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఈ జ్ఞాన కేంద్ర ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో కొనసాగింపుగానే ఇక్కడ ఉచిత కంప్యూటర్ శిక్షణ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం తరపున వారి భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం మరి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మరి సుందరయ్య కాలనీలో పిల్లలకి ప్రాథమిక, హై స్కూల్ విద్యార్థులకి ట్యూషన్లు పెట్టి ఇప్పటికే ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అక్కడే పిల్లల్లో రేపు 27వ తారీఖున కంప్యూటర్ శిక్షణతో పాటు మరి రాబోయే రోజుల్లో పెయింటింగ్లో కానీ, డ్యాన్స్కి సంబంధించి కానీ, మరి అదేవిధంగా కొద్ది రోజుల్లో చెస్ పోటీల్లో ప్రావీణ్యత నేర్పడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ దానికి ప్రణాళికాబద్ధంగా మనం చేయడం జరిగింది. తొందరలోనే చెస్లో మరి ప్రముఖ శిక్షణ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. ఆ రకంగా ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా ఇప్పటికే కొంతమంది దాతలు మరి కంప్యూటర్ రేపు ప్రారంభమయ్యే కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి మరి 6-7 కంప్యూటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం భవిష్యత్తులో ఎక్కువ మంది పేద యువతకు ఉపయోగపడే విధంగా మరి దాతృత్వం ఉన్నవాళ్ళు, ఔత్సాహికులు సహకారం అందించాలని తెలియజేస్తూ ఏసిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగపడి తింటే వ్యాధులు తెగపడే, ఏలూరు హోటళ్లలో నాసిరకం వంట పదార్థాలు, విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడి. పేదవాడి ఫ్రిడ్జ్ కొనండి బాబు, ఆరోగ్యం అధికం, చల్లదనం పుష్కలం. ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు చేపట్టండి, కలెక్టర్, ఎస్పీలను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం.
దివ్యాంగ విద్యార్థులకు వసతి గృహాలు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ప్రసాదరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.